హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్టోరీ అనుభవం. భూపతిరాజు అనే జమీందారు సురేంద్రపురంలో ఉండేవాడు. అతనంటే ఊరి ప్రజలకి చాలా గౌరవం ఉండేది. అతను చాలా ఊర్లలో చాలా వ్యాపారాలు చేస్తూ డబ్బు బాగానే సంపాదిస్తూ ఉండేవాడు. అతనికి 2 కొడుకులుండేవారు, రఘుపతి అలాగే చలపతి. ఒకరోజు వ్యాపార నిమిత్తం పొరుగురు వెళ్ళాడు. చీకటి పడుతున్నప్పటికీ రాకపోవడంతో చలపతి కంగారు పడుతూ అన్న దగ్గరికి వెళ్ళాడు. అన్నయ్య, నాన్న వ్యాపార నిమిత్తం పొరుగురు వెళ్ళాడు కదా, ఇంకా రాలేదు. నాకు కాస్త భయంగా ఉంది. అవును, పద, ఏం జరిగిందో తెలుసుకుందా అని 2 అన్నదమ్ములు కలిసి తండ్రి జాడ కోసం వెళ్తూ ఉంటే దారిలో 2 వ్యక్తులు కలుస్తారు. బాబు, మీరేటి ఈ సమయంలో ఇట్ట వచ్చారు? చూస్తుంటే కొంత కంగారులో ఉన్నట్టు కనిపిస్తున్నారు. అవును, నాన్న చీకటి పడిన ఇంటికి రాకపోవడంతో కాస్త కంగారుగానే ఉంది. అవునా, సరే, వెళ్ళి చూద్దాం పదండి. నేనిప్పుడు వెళ్ళి ఎద్దుల బండి తీసుకొస్తాను. పొరుగురికి వెళ్ళే మార్గంలో మనం వెళ్దాం, దారిలో కనిపించొచ్చు అని వెంటనే వెళ్లి ఎద్దుల బండిని తీసుకుని వస్తాడు. నలుగురు కలిసి ఎద్దుల బండి మీద వెళ్తూ ఉంటారు. అలా చాలా దూరం వెళ్లిన తర్వాత ఒంట్లో ఓపిక లేకుండా నడుచుకుంటూ వస్తున్న భూపతిరాజుని చూస్తారు. అయ్యా, మీరేంటయ్యా ఇట నడుచుకుంటా వస్తున్నారు? ఒక కబురెట్టుంటే ఊరంతా కదిలొచ్చుండేది కదయ్యా. అయ్యో, నేను నా వ్యాపార నిమిత్తం వచ్చాను కదా, మీకెందుకు శ్రమ? అయ్యో, అట్టా అంటారేటయ్యా? మీరు ఊరి కోసం ఎంత చేశారు, మీకోసం మేం కనీసం ఈ చిన్న సాయం కూడా చేయలేవా? సరేలే, పదండి వెళ్దాం అని భూపతిరాజు కూడా ఆ ఎద్దుల బండిలో కూర్చుంటాడు. కాసేపటికి అందరూ క్షేమంగా ఇంటికి చేరుకుంటారు. అలా కొద్ది రోజుల పాటు కొడుకులిద్దరూ తన తండ్రి వ్యాపారాల్లో సహాయం చేస్తూ ఉంటారు. తండ్రికొచ్చే డబ్బుల్ని, అతను చేసే సహాయాల్ని చూసి చిన్న కొడుక్కి నచ్చలేదు. ఒకరోజు ఇంట్లో 2 ఉన్న సమయంలో తండ్రి దగ్గరికొస్తాడు చలపతి. రా నాయనా చలపతి, ఇదిగో ఈ డబ్బు తీసుకుని వెళ్ళి కాస్త మన ఊరి గుళ్ళో ఇచ్చిరారా. నాన్నా, మీరు ఇంత కష్టపడి సంపాదించిన డబ్బుని ఇలా దాన ధర్మాలు చేసుకుంటూ పోతే మనకి డబ్బులెలా ఉంటాయి నాన్నా? చలపతి, మన అవసరాలు తీరుతున్నాయి కదరా, అది చాలు కదా. డబ్బు మన దగ్గరుంటే మనం ఏం చేస్తాం? మీరు చెప్పేదేమీ నా చెవికి చేరటం లేదు నాన్న. మీరిలా చేస్తూ పోతే ఇక కొద్ది రోజుల్లో మనం కూడా అందరిలాగానే వేరే దగ్గర సహాయం అడిగే స్థితికి వచ్చేలా ఉన్నాం. అలా ఎందుకవుతుందిరా? సరే, అలాంటి పరిస్థితే వస్తుందనుకుంటే ఆ కష్టం మీ వరకు రానివ్వకుండా నేను చూసుకుంటానులే. అన్నయ్యలాగా నాదేమీ మందబుద్ధి కాదు నాన్న. నేను వ్యాపారం చెయ్యాలి అనుకుంటున్నాను. నాకు రావాల్సిన ఆస్తి వాటా నాకిచ్చేస్తే నేను పక్క దేశం వెళ్ళి వ్యాపారం చేసుకుంటాను. ఆ ఆస్తి పంచివటమేంట్రా? అయినా నీకు ఇంకా వ్యాపారం చేసేంత వయస్సు రాలేదు. ఆ వయసు వచ్చినప్పుడు నేనే నీతో వ్యాపారం చేయిస్తాను. ఇప్పుడు అన్న దగ్గరికి వెళ్ళు, వాడొక్కడే ఒడ్ల బస్తాలన్నీ బండిలోకి ఎక్కిస్తున్నాడు. దాంతో చలపతి కోపంతో అన్న దగ్గరకు వెళ్తాడు. అక్కడ పనిచేస్తున్న అన్నని చూసి, అన్నయ్య, నేను నీలా యంత్రాల మాదిరిగా పనిచేయలేను. నీలా బస్తాలు మోసే శక్తి నాలో లేదు. నాకు బుద్ధిబలం మాత్రమే ఉంది. దాంతో ఉన్నతంగా ఎదగాలి అనుకుంటున్నాను. అంతకంటే సంతోషమేముంటుందిరా తమ్ముడు? నువ్వనుకున్నట్టే చెయ్యి. కాకపోతే ఇప్పుడు నన్ను పని చేసుకోనివ్వు అని తన పని తాను చేసుకుంటూ ఉంటాడు రఘుపతి. అన్న దగ్గర ఏదో మాట్లాడదామని వెళ్లిన చలపతికి రఘుపతి ఇచ్చిన సమాధానం నచ్చలేదు. ఇక లాభం లేదని అర్థం చేసుకున్న చలపతి తన తండ్రిని రాత్రి పగలు సమయం సందర్భం లేకుండా విసిగిస్తూ ఉన్నాడు ఆస్తి పంపకం గురించి. అరే తమ్ముడు, నేను గత కొద్ది రోజులుగా గమనిస్తున్నాను. నువ్వు నాన్నని ఏదో విషయంలో విసిగిస్తున్నావు. నాన్నగారిని అలా విసిగించటం సరైన పద్ధతి కాదురా. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు అన్నయ్యా? నువ్వొట్టి పల్లెటూరి బయటివి. నీకు సొంతంగా ఆలోచించే తెలివి ఎలాగూ లేదు. నన్ను కూడా ఎదగకుండా నీలాగే అవమంటావా ఏంటి? చలపతి, ఇదేనా నీ సంస్కారం? చిన్న పెద్ద అనే తేడా లేకుండా మాట్లాడుతున్నావు. ఇక నీ వల్ల మేము చాలా విసిగిపోయాం. 2 రోజుల్లో నీకు రావాల్సిన ఆస్తి ధనం రూపంలో ఇస్తాను. వ్యాపారమే చేసుకుంటావో, డబ్బుల మీదే ఎక్కి ఊరేగుతావో నీ ఇష్టం అని చెప్పి భూపతి కోపంగా వెళ్లిపోతాడు. తర్వాత 2 రోజుల పాటు పెద్ద మనుషులతో ఆస్తి లెక్కలు కట్టించి చలపతికి రావలసిన ఆస్తిని ధనరూపంలో చేసి చలపతికి ఇస్తాడు భూపతి. చలపతి ఆ డబ్బుని తీసుకుని
సంతోషంగా పక్క దేశానికి వెళ్తాడు. ఇక నేను ఏదైనా చేయగలిగేంత డబ్బు నా దగ్గరుంది. ఇక నాకు అడ్డు చెప్పడానికి కూడా ఎవ్వరూ లేరు. వ్యాపారం పెట్టాలి అనుకున్నాను కానీ ఏ వ్యాపారం అని ఇంకా అనుకోలేదే. సరే, ఈ రోజుకి అలా ఈ కొత్త ప్రదేశం చూసేసొస్తాను అని బయటకు వెళ్తాడు. అలా వెళ్తూ ఉండగా చాలా మంది ప్రజలు ఒక చోట ఆగి ఉండడంతో అక్కడికి వెళ్తాడు చలపతి. అక్కడ చాలా మంది మద్యపానం సేవిస్తూ కనిపించేసరికి అదేదో బాగుంది అనిపించి తాగడం మొదలు పెడతాడు. అలా ఏ వ్యాపారం చెయ్యాలి అని ఆలోచిస్తూ తన గదిలో రోజంతా మద్యం సేవిస్తూ కాలాన్ని వృధా చేస్తూ ఉన్నాడు. అక్కడ ఇంకొందరు స్నేహితులు తయారవుతారు. అందరూ కలిసి మద్యం సేవించడం, జూదానికి అలవాటు అవడం అవుతుంది. అలా తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి. ఇన్ని రోజులు తన వెంటే ఉన్న స్నేహితులు కనీసం అతనితో మాట్లాడడమే మానేశారు. అయ్యో, నేను తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయాయి. నిన్నటి వరకు స్నేహితులు అనుకున్న వాళ్ళందరూ ఈరోజు నన్ను పట్టించుకోవడమే మానేశారు. నాన్న, అన్నయ్య ఎంత చెప్తున్నా వినకుండా వ్యాపారం పెట్టాలని వచ్చాను. వాళ్ళని ఎదిరించొచ్చాను. ఇప్పుడు ఇంటికి వెళ్లే అర్హత కూడా నాకు లేదు. ఇక్కడే ఏదో కూలోనాలో చేసుకుంటూ బ్రతకాల్సిందే అని పనుల కోసం వెతుకుతూ ఉంటాడు. కాని తనకి ఇంటి దగ్గర కూడా ఎప్పుడూ ఏ పని చేసిన అనుభవం లేకపోవడంతో ఏ పని కూడా సరిగా చేయలేకపోతాడు. అలా ఎవ్వరూ కూడా పని ఇవ్వకపోవడంతో ఆకలికి తట్టుకోలేక అడుక్కోవడం కూడా మొదలు పెడతాడు. తన పరిస్థితి చూసి తనకే చాలా అసహ్యంగా అనిపిస్తుంది. అక్కడి ప్రజలందరూ తనని ఒక పనికిరాని వాడిగా చూస్తుండడం చలపతి తట్టుకోలేకపోతాడు. ఇక ఇలా ఆకలితో అల్లాడిపోవటం నా వల్ల కావటం లేదు. ఎలాగోలా నాన్న దగ్గరికి వెళ్ళి పని చేస్తాను. ఆయన్ని నాన్న అని పిలుస్తూ ఇంట్లో ఉండే హక్కుని ఎలాగూ కోల్పోయాను. కనీసం కడుపు నింపుకోవటానికి ఆయన దగ్గర పనికైనా కుదురుతాను. ఆకలైనా తీరుతుంది. నాన్న కాదు అనడన్న నమ్మకంతో వెళ్తున్నాను అనుకుని అడవి మార్గంలో, ఎడారి మార్గంలో ఒంటరి ప్రయాణం మొదలు పెడతాడు. అలా కొద్ది రోజుల తర్వాత వాళ్ళ ఊరికి చేరుకుంటాడు. పొలంలో పని చేయిస్తున్న భూపతి దూరంగా చలపతి రావడం గమనిస్తాడు. నా కళ్ళని నేను నమ్మకూడదు అనుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో వాడు మాత్రం చలపతి అవ్వకూడదు అని భూపతి తనలో తాను అనుకుని పొలంలో పనిచేస్తున్న వ్యక్తిని ఎవరో చూడమని పంపిస్తాడు. ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లగానే ఒంట్లో కొంచెం కూడా ఓపికలేని చలపతి కళ్ళు తిరిగి పడిపోతాడు. చలపతి అని తెలిసిన వెంటనే భూపతి వెళ్లి తనని ఇంటికి తీసుకుని వెళ్లి కడుపు నిండా ఆహారం పెడతాడు. నాన్నా, నాకు మిమ్మల్ని నాన్న అని పిలిచే హక్కు కూడా లేదు. మీ నమ్మకాన్ని వమ్ము చేశాను. నాకు ఏ పని చేయడం చేత కావటం లేదు. కనీసం మీ దగ్గర ఏదో పనికి పెట్టుకునైనా పని నేర్పించండి. కష్టపడి బుద్ధిగా పని చేసుకుంటానన్నా. కనీసం 2 పూటలా అన్నం పెడితే చాలు. చలపతి, నువ్వలా మాట్లాడకరా. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. అది చాలు. ముందు ఆ చిరిగిన బట్టలు మార్చుకొనిరాపో అని రఘుపతి బట్టలిస్తాడు. చలపతి తిరిగొచ్చాడని ఊరందరికీ భోజనాలు చేయించడానికి సిద్ధమవుతాడు. చలపతి వచ్చాడని రఘుపతి ఇంటికొచ్చి చలపతిని దగ్గరికి తీసుకుంటాడు. తమ్ముడు, ఎలా ఉన్నావురా? నీ వ్యాపారం ఎలా సాగుతుంది? ఇన్ని రోజులు కనిపించకపోయేసరికి మాకెంత వెల్త్గా అనిపించిందో తెలుసా? ఇప్పటికైనా తిరిగి వచ్చావురా, అదే గొప్ప సంతోషం. అన్నయ్య, నిన్ను నాన్నని ఎన్ని మాటలన్నా కూడా పట్టించుకోకుండా ఇంత ప్రేమ ఎలా చూపించగలుగుతున్నారన్నయ్యా? నువ్వు చిన్నపిల్లాడివిరా. నీ మాటలు నేను పట్టించుకుంటానే ఏంటి? పద, ఊరందరికీ భోజనాలు పెడదాం అని ఊరందరికీ భోజనాలు పెట్టిస్తారు. అప్పట్నుంచి చలపతి తన తండ్రి, తన అన్న మాటలు వింటూ బుద్ధిగా వాళ్ల పొలంలో పనిచేసుకుంటూ ఉంటాడు. ఇది ఇవాల్టి స్టోరీ అనుభవం. మా స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.